जीएचएमसी के जनरल बॉडी इजलास में बीजेपी के एमपी रघुनंदन राव ने बोराबंडा के कांग्रेस कारपोरेटर बाबा फसीउद्दीन की ताईद में बात की। बीजेपी के एमपी मेंबर ऑफ पार्लियामेंट रघुनंदन राव ने बीआरएस लीडर मोहम्मद सरदार की खुदकुशी के मामले में बाबा फसीउद्दीन के हक में बयान दिया। मोहम्मद सरदार ने हाल ही में बाबा फसीउद्दीन की हिरासानी बर्दाश्त न करते हुए खुदकुशी की थी और अपनी जान गंवा बैठी थी। बीजेपी एमपी रघुनंदन राव ने कहा कि एफआईआर दर्ज होने से कोई मुजरिम नहीं बनता। अगर आपके पास कोई ठोस सबूत है तो पेश करें। इस मामले में जब कौंसिल में बीआरएस के कारपोरेटर्स ने सख्त सवालात उठाए तो बीजेपी एमपी रघुनंदन राव ने कांग्रेस कारपोरेटर बाबा फसीउद्दीन की तायद की। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలనంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేయర్ గారు ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద ఎస్హెచ్ఓ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ.